ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. నేను ఇంకా మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ చెప్పండి ప్లీజ్. లాగా వాడు తన సొంత కాలం అమ్మ ఒకసారి రెఫరెన్స్ చెప్పరా స్వప్న. హలో స్వప్న, వినిపిస్తుందా? హలో, ఈ సంగతులు మీతో చెప్పినప్పుడు మీకు జ్ఞాపకం లేదా అని అడుగుతున్నప్పుడు ధర్మ విరోధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాడు రస్మిత, తన సొంత హలో కాలమందు అక్క అమ్మ, డిస్టర్బెన్స్ వస్తుందిరా, రెఫరెన్సే వినిపించలేదు. ఎవరిదో సౌండ్ వస్తుంది అక్క. రెఫరెన్సే వినిపించలేదు. ఫోన్ అక్క. తెస్సలోనికీయులకు రాసిన 2వ దేవాస్తోత్రం. 2 Thessalonians 2nd chapter verses ఏమో 5 and 6. ఓకే, ప్లీజ్ ఎవరో మ్యూట్ లో పెట్టుకోరా, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోరా, వినిపించట్లేదు సరిగ్గా. గాలి శబ్దం వస్తుంది, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి. రెండవ పత్రికలో చెప్తున్న ఈ మాటలు, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. వాడు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వకుండా వానిని ఆపుతున్నది ఎవరు అంటే ఎవరు వానిని పూర్తిగా ఆపుతున్నారు? ఎవరు వానిని పూర్తిగా, వాని సమయం ఇంకా రాకముందే వాడు తన అధికారంను చూపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎలాగైతే వాని ఫుల్ అధికారం భూమి మీదకి వాడు ఎంతగా తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నా రాకుండా ఆపుతున్న పరిశుద్ధాత్ముడు మనం అడ్డగించేది ఎంత కాలము అంటే వాని సొంత కాలంలో బయలుపరిచే టైం వరకు.
భూమి మీద పరిస్థితులన్నీ కూడా ఒక పరిపక్వం చెందడానికే పరిగెడుతున్నాయి. ఇలాంటి సమయం రాకడ గురించిన ప్రత్యక్షతలు లేకపోతే ఎలా గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు? ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యమును మనం సంపాదించాలి. ఆలోచిద్దాము. ధర్మ విరోధి బయలుపరచబడడానికి వీళ్ళు ఊరుతున్నారు. ప్రతి పరిస్థితి కూడా అక్కడ అలాగనే ఓపెన్ అవుతూ ఉంది. సంవత్సరంకి కూడా ఎన్నో మార్పులు జరుగుతూ మన ఎదురుగుండా కనిపిస్తుంది. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే ధర్మ విరోధి యొక్క పూర్తి అధికారం, ఆ పూర్తి అధికారం బయలుపరచబడడానికి సిద్ధంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. మనం ఏ పక్షంలో ఉన్నామని ఆ దినం తేటపరుస్తుంది. ఎందుకంటే రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం మన నోటి మాట ఒకటి, చేసి చేత ఒకటి ఉండడానికి వీల్లేదు కదా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుండి 17 వరకు. మిత్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎవరెవరి పేరు ధర్మశాస్త్రంలో జీవగంధంలో వ్రాయబడలేదో వారందరూ ఈ మృగానికి మొక్కుతారు. ఎవరెవరు మొక్కుతారో ఒక లిస్ట్ ఉంది చూడండి. కొద్దివారు గాని, ధనికులు గాని, స్వతంత్రులు, దాసులు, గొప్పవారు, ధనికులు, దరిద్రులు, ప్రతి ఎక్స్ట్రీమిటీ చూపించారు. లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఎక్స్ట్రీమిటీ చూపించారు. నాకున్న ఒక ప్రశ్న ఏంటో తెలుసా? దీంట్లో ఫిట్ అవ్వకుండా, ఈ లిస్ట్ లో ఫిట్ అవ్వకుండా ఒక్క వ్యక్తి అయినా ఉంటాడా? కరెక్ట్గా అందరినీ కూడా కేటగిరీస్ లో వేసేస్తారు కదా. విషయం ఏంటంటే వారందరూ కూడా ఒకవేళ ముద్ర వేయించుకుంటే వారు నరకానికి వెళ్తారు. వేయించుకోకపోతే మొదటి మరణానికి వెళ్తారు. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేస్తుండగా దాన్ని అడ్డగిస్తున్న వాడు తీసివేయ
చెప్పగలిగిన దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో మనం ఇందులో ఉంటాం. కొద్దివారు కానీ గొప్పవారు కానీ అన్నప్పుడు మనం ఏమో ఉన్నాం. ఎవ్రీ The person you area, are speaking with has put your call. ఎవ్రీ ఏరియాలో దేవుడు టేక్ ఓవర్ చేయాలని, నిజానికి ఆయన టేక్ ఓవర్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఆలోచిద్దాం, క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం మనం? ఇదే ప్రశ్న యేసయ్యని కనుక అడిగితే మా కోసం ఏం చేస్తున్నావు అని ఆయన చేసిందంతా చెప్తేనే ఇంత పెద్ద పుస్తకం. ఇప్పుడు రివర్స్ లో ఆయన మనల్ని ఏం చేసావు అని అడిగితే సమాధానం ఉండాలి కదా. దాని కొరకే ప్రయాసపడదామా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? మాటలు వింటున్న నీవు దేవుని రాజ్యం కొరకు ప్రిపేర్ అవుతావా? అలాగైతే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ లిస్టులో ఎవరు కూడా తప్పించుకోలేమండి. ఖచ్చితంగా ఆ లిస్ట్ లో ఎక్కడో దగ్గర మనం ఉంటాం. అనిపించచ్చు నేను ముద్ర వేసుకోకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తా, ఎవరికి కనపడకుండా ఒక షీల్డ్ లో ఉంటా అనుకోవచ్చు. అసలు ప్రతి వ్యక్తి కూడా వాడికంటే కనిపిస్తూనే ఉంటారు. రాడార్లతో కూడా వెతికిస్తాడండి. వాని శక్తి కొంచెమే. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరు? సర్వశక్తిమంతుడు అని చెప్పండి. సర్వశక్తిమంతుడు. ఈరోజు మన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన మనల్ని శక్తిమంతులు అవ్వమంటున్నాడు. క్రీస్తును బట్టి శక్తిమంతులుగా మారమంటున్నాడు. పోరాడాలి అంటే శక్తి కావాలి కదా. పోరాడాలి అంటే శత్రువు ఎవరో కనపడాలి కదా. ప్రార్థన చేసుకుందాం. ఆ పరీక్షా కాలం కొరకు ప్రపంచం అంతా ప్రిపేర్ అవుతుంటే జయించడానికి మనం ప్రిపేర్ అవుదాం. హల్లెలూయా.